కొన్ని మాటలు మనము ధ్యానించిన తర్వాత ఆరాధనలకు వెళ్దాం. ఈ దినము నూతన సంవత్సరము 2026. ఈ దినము ఏమి ప్రత్యేకత, మన జీవితంలో ఈ నూతన సంవత్సరం ప్రత్యేకత ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక ప్రత్యేకత నీకున్నదో లేదో కానీ ఈ సృష్టి మాత్రము ఒక ప్రత్యేకత కలిగి ఉన్నది. అది ఏమిటి అంటే, ఇది 365 దినములు అది సూర్యుని చుట్టూ తిరిగి దాని కాలంని, అంటే దాని యొక్క ఆర్బిట్ని అది ఫినిష్ చేసింది. దాని అనుకున్న ప్రకారంగా, దేవుడు నిర్ణయించే ప్రకారముగా అది క్రమము తప్పక క్రమబద్ధముగా అది దాని పనిని చేస్తూ వెళ్ళినది. అందుకొరకే మనం ఒక్కొక్క ఇయర్లో వచ్చాం. ఈ న్యూ ఇయర్ రావడానికి కారణము ఎవరు? నువ్వా, నేనా, లేకపోతే ఒక దేశమా, ఒక ప్రాంతమా, ఒక కులమా, ఒక మతమా అని చూస్తే దీనిలో ఎవరి జోక్యము లేకుండా, ఎవరు దీని ఒక ఆధారం లేకుండా దేవుని యొక్క ప్రణాళిక ద్వారా ఆయన ఆది యందు ఈ యొక్క లోకముని సృజించిన తర్వాత ఆ లోకము తన పని అది చేసుకుంటూ వెళ్ళిపోచున్నది. అయితే మానవులము మనల్ని దేవుడు సృజించి ఈ లోకమునికి మనల్ని మట్టితో మనల్ని సృజించాడు. మనకు జీవావియుత్తే జీవాత్మ మనమయ. అయితే మానవులమైన ప్రతి ఒక్కరము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ యొక్క ప్రపంచము, ఈ భూలోకము ఎవరు నిమిత్తమై దీన్ని సృజించాడు అని మీరు ఆలోచిస్తే, యాక్చువల్లీ ఈ భూమి ఎవరి కోసం సృజించాడు అని ఆలోచిస్తే మానవుల నిమిత్తమై సృజించాడు. హల్లెలూయా. ఇది ఎవరి నిమిత్తమై సృజించాడు? మానవుల నిమిత్తమై సృజించాడు. మానవుల నిమిత్తమై సృజించి వారిని దీవించి ఆశీర్వదించి అంతయు లోపరుచుకోమని చెప్పాడు. ఎందుకు మానవుల నిమిత్తమై ఇది సృజించాడని చెప్పగలుగుతామంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి అంతయు మీరేం చేయాలంట? లోపరుచుకోమని చెప్పాడు. ఈ లోపరుచుకోవడం అనేది అంటే, ఎవరు లోపరుచుకుంటారు? వారికి ఇచ్చిన వారే దాన్ని లోపరుచుకుంటారు. నువ్వు యజమాని అయితేనే దాన్ని లోపరుచుకుంటావు. అయితే మానవుడు సృజించిన వెంటనే కొంతకాలమునకి తను దేవునికి విరుద్ధముగా, దేవుడు ఏదైతే వద్దన్న కార్యముని చేశాడు, దేవునికి అయిష్టమని చేశాడు. దేవుడు నీకు తోడై ఉంటాడని, దేవుడు అన్ని విషయంలో నేను దీవించి ఆశీర్వదిస్తానని, నాతో పాటు ఉంటే నీ జీవితం ఏదేను తోటలో ఉంటుందని, ఆ ఒక జీవితమని మానవునికి ఇచ్చిన తర్వాత కూడా మానవునికి అది చాలక దేవుడు చెప్పిన మాట అది అతిక్రమించి దేవునికి అయిష్టుని వలె జీవించాడు, శాపగ్రస్తుడయ్యాడు. అప్పుడు భూమి శపింపబడినది. ఆ శాపం ఏమనగా అంటే, ఆ సర్పముని శాపము పొందినది, స్త్రీ శాపమును పొందినది, అలానే పురుషుడు శాపం పొందాడు. ఈ భూమి కూడా మన శాపముతోటి నింపబడినది. అందుకొరకే మనిషి శ్రమిస్తే కానీ చెయ్యాడితే కానీ డొక్కాడితే అంటారు చాలామంది. అంటే మానవునికి ఏదో విషయంలో, ఏదో ఒక రీతిలో, ఏదో ఒక వేదనతో, ఏదో ఒక బాధతో మానవుడు ఇబ్బంది పడతానే ఉంటాడు. కొంతమంది ఏమో ఆర్థికంగా, కొంతమంది ఏమో ఆరోగ్యపరముగా, కొంతమంది ఏమో సంబంధాల విషయమై ఇబ్బంది పడుతూ ఉంటారు. దే హ్యావ్ సమ్వేర్ దే హ్యావ్ సమ్ స్మాల్ ప్రాబ్లం. ఎందుకు దేవుడు మానవులకి ఇటువంటి ఒక ప్రాబ్లం క్రియేట్ చేశాడు? మానవుల్ని అందరినీ దేవుడు శ్రేష్టముగా నిర్మించాడు కదా, మానవుల్ని శ్రేష్టమైన పాత్రగా వాడుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు కదా. ఎందుకు మానవుల్లో ఇటువంటి లోపములతో మనం జీవిస్తూ ఉంటాం? ఎందుకంటే స్వాభావికంగా మనిషి హృదయము అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలది. మన హృదయము వ్యాధితో కూడినది. అది దేవునికి ఎప్పుడూ విరోధముగా ఉండదు, దేవునితో వాదించేది. అది దేవునికి ఏం చేస్తుంటామని ఎప్పుడు వాదన పెట్టుకుంటాం. నోవా కాలంకి అక్కడున్న జనములు
దేవునితో వాదన పెట్టుకుంటారంట. వాదన పెట్టుకుంటే దేవునికి విసుక్కున్నాడు. ఏంది ఈ జనము ప్రతిసారి నాతోటి వాదన పెట్టుకుంటారు, మీరు పాపము మితిపీరిపోయినది అనుకున్నాడు. అయితే ఒక గొప్ప జలప్రవాహముని తీసుకొచ్చాడు. జలప్రవాహముని తీసుకొచ్చి ఒక 8 మందినే దేవుడు కాపాడాడు. నోవా కుటుంబముని 7గురిని కాపాడాడు. తర్వాత ఒక వాగ్దానము మానవాళికి దయచేశాడు. ఏ వాగ్దానం అంటే, మరి ఒకసారి మిమ్మల్ని నేను నాశనమును చెయ్యను అనే ఒక వాగ్దానం మానవునికి దయచేసి, ఇంత ఉక్రోషము ఇంత కోపము నేను మానవాళి మీద చూపించను అని ఒక సింపుల్గా మనకేమిచ్చాడంటే ఒక రెయిన్బోనిచ్చాడు. ఈ కాలంలో మీరు రెయిన్బో చూస్తున్నారంటే ఆ దేవుడు ఆ దినము మనకిచ్చిన నిబంధనే. ఆ రెయిన్బో ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే మానవాళిని దేవుడు ఇక నాశనము చెయ్యడు, సర్వము నాశనం చేయడు. అయితే మానవుడు వింటాడా? కుక్కతో ఒక వంకరలాగా మరి ఒకసారి పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. పాప కార్యములకి మోహం చూపుతూ ఉన్నాడు. పాపముల విషయమై ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు. ఆ వ్యక్తిని ఎంచుకొని నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించి నీ గొప్ప జనాంగముగా చేస్తానని, నేను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నేను శపించిన వారిని నేను శపిస్తానని చెప్పాడు. నీ ద్వారా జనములంతయు ఆశీర్వాదకరంగా ఉంటుందని ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకొని ఆయన కుమారుడు లేనప్పుడే ఆయనని పిలిచి నా యందు విశ్వాసము కనపరుస్తాడా అని ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు. అతని పేరే అబ్రహాము. అందుకొరకే విశ్వాసులకి తండ్రి అని ఆయన పేరు. ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఫేత్ పీపుల్. ఆయన నమ్మిన దానిని, కుమారుడు లేడు అయినా కూడా నీ జనాంగం ఇసుకరేణు వలె చేస్తానన్నాడు. ఆ మాట దేవుడు నెరవేర్చాడు. ఈ దినం వరకు ఆయన వంశావళిని మనం చూస్తాం. ఆ వంశావళిని ఈ దినము మనము ఇజ్రాయెల్ దేశంలో ఆ తెగని మనం చూస్తాం, ట్రైబ్ని చూస్తాం. అంటే అక్కడ ఉన్న వంశావళిని మనం చూస్తాం. ఈ దినము ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు ఏవైతే మాటలను సెలవిచ్చాడో, దేవుడు చెప్పిన మాటలు కథలు కాదు. చాలామంది కథలు వింటాం, చాలామంది పురాణాలు వింటాం, చాలామంది ఇతిహాసాలు వింటాం, కొన్ని తెలవనివి మనకు ఇంపుగా ఉన్న కథలని మనం వింటాం. కానీ పరిశుద్ధ లేఖనములు మనకేమైతే చెప్పినవో అవి జరిగినవి, దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరింపబడి చెప్పిన మాటలని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత కొంతకాలమైన తర్వాత మానవాళి దేవునికి అయిష్టముగా జీవిస్తూ ఉంటే, ఆ ఇజ్రాయెల్ ప్రజలకి న్యాయాధిపతిగా దేవుడై ఉన్నట్లయితే నాకు మీరు వద్దు, మాకు రాజు కావాలని చెప్పారు. మళ్ళా దేవునికి అయిష్టముగా జీవించారు. రీబల్ అంటాం. మనిషికి ఉన్నది ఏంటిదంటే ఒక నేచర్ ఉంటుంది. జానీ వాట్ పప్ప ఈటింగ్ షుగర్, పప్ప ఓపెన్ యువర్ మౌత్, ఆహాహా అన్నట్టు. షుగర్ తినొద్దంటే షుగర్ తింటాం, అటు చూడొద్దు అంటే అటు చూస్తాం. ఆ డబ్బా నువ్వు అస్సలు తెరవద్దు అంటే అందులో ఏమి లేకపోయినా తెరిచి చూస్తాం. చెయ్యొద్దు అంటే చేస్తాం. చెయ్యొద్దు అని చెప్తే అది చెయ్యక మానము. అందుకొరకే మానవులు మరొకసారి అలానే పాపములోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఒక రాజులని ఎంచుకున్నాడు. దావీదు మొదటిగా దేవుడు సౌలుని ఎంచుకున్నాడు, ఆయన కుటుంబం ఎంచుకున్నాడు. కానీ సౌలు కూడా దేవునికి ఏం చేశాడు? మళ్ళా రెబల్, దేవుని మాటకి అతిక్రమించాడు. ఆయన ఇష్టం ఉన్నట్టు చేశాడు. నేను రాజు కదా, నన్ను ఆపేది ఎవరు అనుకున్నాడు. తర్వాత సౌలు బాగలేదు అని దేవునికి హృదయానుసారుడైన దావీదుని ఎంచుకున్నాడు. ఆ వంశావళిలో ఈ మన లోకమునకి ఈ సృష్టికర్త అనే దేవుడే శరీరధారి అయి నీ కోసము నా కోసం వచ్చాడు. ఎందు నిమిత్తమై వచ్చాడు? ఎందు నిమిత్తమై ఆయన మన కోసమై ఈ లోకమునకు వచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని, నీవు యోగ్యమైన పాత్రగా ఉండాలని,
ఈ భూప్రపంచంలో అనేకమైన పాత్రలు ఉన్నాయి. బంగారం గల పాత్రలు, వెండి పాత్రలు, చెక్కతో కలిగిన పాత్రలు, అలానే మట్టితో కలిగిన పాత్రలు ఉన్నాయి. ఈ లోకంలో మనం అనేకమైన వ్యక్తులను మనం చూస్తాం. కొంతమంది దేవునికి ఇష్టమైన వారిని, దేవునికి విరోధంగా జీవించే వారిని, దేవునికి అయిష్టమైన వారిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించే వారిని చూస్తాం. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఎప్పుడైతే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తుంటావో నీ జీవితంలో ఆయన సమాధానముని నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. ఇది గొప్ప సందేశమని మనం అర్థం చేసుకోవాలా. అందుకొరకే పరిశుద్ధ లేఖనములో నుండి 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 22 ఒకసారి చదువుదాం. 22 ప్రతి ఒక్కరు తీయాలనుకోవచ్చాను. 2 తిమోతి, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో 2 తిమోతి 2వ అధ్యాయం 20 నుండి 22. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. నీవు యవనేచ్ఛన నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసముని ప్రేమను సమాధానమును వెంటాడుము. హల్లెలూయా. ఈ 3 మీరు వచనాలని మంచిగా అర్థం చేసుకుంటే దేవుని ప్రణాళిక మీకు అర్థమవుతుంది. ఈ లోకము ఏమిటో మీకు అర్థమవుతుంది. ఈ లోకములో దేవుడు మీ ఎడల ఆయన కలిగిన ప్రణాళికని మీరు యోగ్యమైన బంగారు పాత్రగా వాడబడాలి అంటే, లేకపోతే అయోగ్యమైన పాత్రగా మీ జీవితము ఉండడానికి కారణం ఎవరంటే మనమే, మీరు, నేనే. మీరు యోగ్యమైన పాత్రగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈ 2026 సంవత్సరంలో దేవుడు ఈ సంవత్సరమంతయు మిమ్మల్ని ఒక బంగారు పాత్ర వలె చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. మీరు గతించిన సంవత్సరంలో ఎటువంటి పాత్ర అయి ఉన్నారో దేవునికి తెలుసు, మీకు తెలుసు. కానీ ఈ దినము దేవుడు మీతో మాట్లాడుచున్నాడు ఏమిటంటే, మీరు యోగ్యమైన పాత్రగా ఉండాలని, పరిశుద్ధుల వలె ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే ఒక ఉపమానము యేసుక్రీస్తు చెప్తాడు. చాలామంది ఈ పని మనం చేస్తాం. ఏమనంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులలో ఒక కుమారుడు తండ్రి చెప్తాడు, అయ్యా నువ్వు ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయమని చెప్తే అయ్యా వెళ్తాను అని చెప్పి తర్వాత తన మాట మార్చుకొని వెళ్ళడు. 2వ వాడు నేను వెళ్ళను అని చెప్పి తను వెళతాడు. అయితే వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు అని అడిగినప్పుడు ఎవరైతే మనసు మార్చుకొని వెళ్ళినవాడే అని చెప్తాడు. దీనికి మనకు అర్థం ఏమిటంటే, నీ నోటి ద్వారా నువ్వు పలికితే చాలదు. నీ నోటి ద్వారా నీవు ఏదో ఒక మాట చెప్తే చాలదు. చాలామంది దేవా 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 అని అంటారు, కానీ క్రియల విషయంలో ఆయన యందు విశ్వాసముని కనపరచరు. ఏదో నేను క్రైస్తవుని కదా, యేసుక్రీస్తుని నమ్మాను కదా అని ఒక నామమాత్ర జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఓన్లీ ఏదో పైన పైన అని అంటాం చూశారా, అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ అటువంటి జీవితమును జీవిస్తూ దేవుని గొప్ప కార్యములు నీ జీవితంలో కావాలి అంటే అది అసాధ్యము. ఈ లోకము చూపించే వాటి విషయమై నీ ఆశలు ఉంటాయి. అందుకొరకే కనులకి ఇంపైనది అవ్వ ఎందుకు పడిపోయినది అంటే, కనులకి ఇంపైనదిగా ఉన్నది. మానవులము కనులకి ఇంపైన వాటి విషయమై పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నీవు నీ హృదయము శ్రేష్టముగా ఉండాలని చెప్తున్నాడు. నీ హృదయమును శ్రేష్టముగా ఉండాలి అంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. నువ్వు పరిశుద్ధపరచబడాలి అంటే ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి. ఎందుకంటే మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నాం. ఈ దినము
నీలో ఏ దోషము లేదు అని చెప్తున్నావంటే నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే తప్ప ఆ యథార్థత లేదని జ్ఞాపకం చేసుకోవాలా. ఈ సంవత్సరంలో నీకు తెలిసో తెలియకనో, నీవు పోయిన సంవత్సరంలో నీకు తెలిసో తెలియకనో నీవు ఏదైనా ఒక చిన్న దోషము కానీ చిన్న పాపము కానీ దేవునికి అయిష్టమైన విషయంలో దేవునికి వ్యతిరేకము కానీ నువ్వు జీవించినట్లయితే ఈ సంవత్సరం అంతయు ఆయనకి యోగ్యముగా నువ్వు జీవించాలి అంటే మొదటిగా యు షుడ్ క్లెన్స్ యువర్ సెల్ఫ్. నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఒకసారి నేను రక్షణ మార్గంలోకి వచ్చాను కదా, ఆయన రక్షణ ద్వారా నేను పరిశుద్ధపరచబడ్డాను కదా అని అనుకున్నావేమో. కాదు. ప్రతిదినము ప్రతి క్షణము నీ జీవితము ఒక పరీక్ష వలె ఉండాలి. నీ విశ్వాసముని కాపాడుకుంటూ నీ విశ్వాసము ద్వారా ఈ లోకమునకి ఒక వెలుగే ఉండి నీ యొక్క జీవితము ఒక సాదృశ్యమైన జీవితం ఉండాలా. నీ జీవిత క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి ఒక మాదిరికరముగా ఉండాలి. అప్పుడే అది నిజమైన క్రైస్తవుని జీవితము. ఇప్పుడు చాలామంది ఎలా అయిపోయారంటే ఎక్కడైతే అట్రాక్షన్ అంటాం, అట్రాక్షన్కి అట్రాక్ట్ అవుతున్నారు కానీ పరిశుద్ధతకి అట్రాక్ట్ కావట్లేరు. ఆశీర్వాదములకి అట్రాక్ట్ అవుతున్నారు కానీ పరిశుద్ధతకి అట్రాక్ట్ కావట్లేరు. అనేకమైన ఆశీర్వాదకరమైన మాటలకి అట్రాక్ట్ అవుతున్నారు కానీ నీ జీవితము పరిశుద్ధముగా జీవించడాని కోసము అట్రాక్ట్ కావట్లేరు. కానీ లేఖనములు మనకేం చదివిస్తుందంటే నువ్వు పరిశుద్ధముగా జీవించమని, నువ్వు పరిశుద్ధుని, పరిశుద్ధిని అందు నీ భయభక్తులు కలిగి జీవించాలని లేఖనములు సెలవిస్తున్నది. నిన్న చెప్పాను సింపుల్గా, మీరేమన్నా వాటర్ తాగాలనే ఆశ ఉంటే ఒక గ్లాస్ తీసుకున్న వెంటనే అది దుమ్ము ఉంటే అలానే తాగుతారా? తాగరు కదా, దాన్ని క్లీన్ చేసుకుని తాగుతారు. అలానే మీ జీవితము కూడా దేవుని సన్నిధిలో వాడబడాలి అంటే, దేవుని రాజ్యంలో మీరు వాడబడాలి అంటే, మీరు అన్ని విషయంలో ఈ 2026 సంవత్సరము మీ జీవితంలో దేవుడు అధికమైన ఆశీర్వాదములను మీరు రుచి చూడాలి అంటే మొదటిగా మీరు చేయవలసినది ఏమిటంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలా. క్లెన్స్ యువర్ సెల్ఫ్. గాడ్ యూస్ క్లెన్స్డ్ పీపుల్. నీ ఒకవేళ పరిశుద్ధపరచుకున్నట్లయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒకవేళ నీవు ఈ దినము, ఈ నూతన సంవత్సరంలో మొదటి దినము ఆయన సన్నిధిలోకి వచ్చావు, నువ్వు ఆశీర్వాదాల విషయమై ప్రార్థిస్తున్నావు, నీ జీవితంలో గొప్ప కార్యముల విషయమై ప్రార్థిస్తున్నావు, నీకు అనేకమైన ఆశీర్వాదం రావాలని నువ్వు ప్రార్థిస్తున్నావు. కానీ మొదటిగా నీలో ఉన్న మాలిన్యముని తీయడానికోసమై నువ్వు ఇష్టపడాలా. నీలో మాలిన్యము తీయకుండా ఒకవేళ పాత పాలల్లో, విరిగిపోయిన పాలల్లో కొత్త పాలు పోస్తే ఏమవుతాయి? విరిగిపోతాయా లేదా? అది కుదరని విషయం కదా. అందుకొరకే ఒకవేళ గిన్నె బాగలేకపోయినా దాంట్లో పాలు పోస్తే ఏమైపోతాయి? పాలు విరిగిపోతాయి. ఒకవేళ నీవు ఈ సంవత్సరము నీ జీవితంలో దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడం నేర్చుకోవాలి. నిన్ను పరిశుద్ధపరచుకున్నప్పుడే ఆ యజమాని నిన్ను వాడుకానికి సిద్ధముగా ఉంటాడు. ఇందాక మనం 21 చదివి, ఎవడైనను వీటిలో చేరక తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హత అయి ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై యుండును. హల్లెలూయా. నువ్వు ఘనత నిమిత్తమై ఉంటావని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు నిన్ను ఏ పాత్రగా ఎంచుకోవాలనేది నువ్వు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అన్ని రకములైన పాత్రలుగా ఈ లోకంలో ఉంచుతాడు. మంచి పాత్ర, భక్తిహీనులు, భక్తి గలవారు, దేవునికి విరోధులు, ఆయన కార్యం చేయడానికి కోసమై అనేకులని ఆయన ఉపయోగించుకుంటాడు. ఆయన 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరండి? యూదా ఇష్కరేతు. ఆయన శిలువ యాగమున కోసమై ఒక శిక్షింపబడడానికి ఆ కాలంలో ఎవరున్నారు? హేరోదు ఉన్నాడు, పొంతి పిలాతు ఉన్నాడు. ఆ విధంగా ఆ దినము
పరిసయ్యులు ఉన్నారు అక్కడ. మనం జ్ఞాపకం చేసుకోవాలా, నీవు ఏ గుంపులో ఉన్నావని ఈ దినము నువ్వు చెక్ చేసుకోవాలా. అయ్యా నేను ఏ బంతిలో ఉన్నాను, అయ్యా నేను యోగ్యమైన పాత్ర వలె ఉన్నానా అని జ్ఞాపకం చేసుకోవాలా. అందుకొరకే సామెతలు ఒక మాట రాయబడింది 16:4 ఒకసారి చూద్దాం. 16:4 యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. చూడండి కింద, నాశన దినమునకు ఆయన భక్తిహీనులని కలుగజేసెను. హల్లెలూయా. భక్తిహీనులు మనకు పెరిగారు అంటే నాశన దినమునకి మనం ఇప్పుడు వస్తూ ఉంటే చాలామంది మనం చెప్పాను, దేవుళ్ళ విషయమై కాపాడడానికి మనుషులు రెచ్చిపోతున్నారు. నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని ఆ దేవుణ్ణి కాపాడడానికి మనిషి ప్రయత్నిస్తున్నాడు. కానీ అది నువ్వు దేవుణ్ణి కాపాడము అసాధ్యము, అది మూర్ఖత్వము. నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు ఆయన మహాశక్తిమంతుడు, మహాగణుడు అని జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు కాపాడే దేవుడు దేవుడే కాడు, నిన్ను కాపాడేవాడు నీ దేవుడు. జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే మనం మొదటిగా నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నీవు ఈ కాలంలో అంతకాలంలో గొప్ప పోరాటం ఏమిటి అంటే ఏథిస్ట్ అంటాం, దేవునిని నమ్మని వారితో ఉన్న పోరాటము. ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం, చాలా డిబేట్స్ కూడా చూస్తున్నాం, దేవుడు లేడు అని కూడా గొప్ప వాదనలు మనం వింటా ఉన్నాం. అంతకాలంలో దేవుడు లేవలెత్తాడు. అందుకొరకే ఈ సంవత్సరము చర్చికి గొప్ప వాగ్దానం ఉన్నది. మనం ఎలా వెళ్ళిపోతామంటే ఈ సంవత్సరము ఏంటిది, అది చెప్పండి, టేక్ ఆఫ్. ఈ టేక్ ఆఫ్ కావాలి అంటే దేవుడు నాకు ఒక ప్రాఫెసీ చెప్పాడు. ఏమిటంటే యువర్ ఫేత్ విల్ బి టెస్టెడ్. నీ విశ్వాసముని దేవుడు పరీక్షిస్తాడు. నీ విశ్వాసమును బట్టి నీ జీవితంలో కార్యములు అవుతాయని జ్ఞాపకం చేసుకోండి. క్లెన్జింగ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ శుద్ధీకరించుకోవడము ఎవరు పని అంటే, మా ఇంట్లో బాసాలు తోవడానికి ఎవరున్నారు, ఒక పని వాళ్ళని పెట్టుకున్నామనా, మా ఆఫీస్లో నేనైతే ఏం పని చేయను, నా పని ఏదో చేసుకుని నా డెస్క్ కూడా వేరే వాళ్ళు క్లీన్ చేస్తారు అని మనం అనుకుంటాం. కానీ నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవడం కోసమై, నిన్ను నువ్వు శుభ్రపరచుకోవడానికి కోసమై నీవే దానికి బాధ్యుడు అని జ్ఞాపకం చేసుకో. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకనగా అంటే ఈ లోకములో నువ్వు ఒంటరిగా వచ్చావు, ఈ లోకముని నువ్వు ఒంటరిగా విడిచి వెళ్ళిపోతావు. దేవుని రాజ్యంలో, దేవుని న్యాయాధిపీఠంలో ఎప్పుడైతే నిలబడినప్పుడు నువ్వు ఒంటరిగా నిలబడతావు. నీతో పాటు నన్ను ఈ కారణమునకి నేను ఇక్కడికి వచ్చాను అని ఎవరు ఉండరు. అందుకొరకే మనం తెలుసుకోవాలి, యు ఆర్ ద రెస్పాన్సిబుల్. నాలో పాపము లేదు అని చెప్పిన వాడు తను తానే మోసపరుచుకుంటున్నాడు. అందుకని మొదటి యోహాను రాష్ట్ర పత్రికలో 1:9 ఒకసారి చదువుదాం. మనము పాపులమని మనము ఒప్పుకొని ఎడల, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మనల్ని పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. నేను పవిత్రునిగా చేయడానికి కోసమై ఆయన నీతిమంతుడిగా ఈ లోకమునకు వచ్చాడు. ఆయన రక్తముని ఆ శిలువ యాగములో కార్చాడు. ఆ శిలువలో ఉన్న ప్రతి దెబ్బలకి, ఆ గాయములకి నీవే కారణమని జ్ఞాపకం చేసుకోవాలా. ఆ శిలువ యాగముని నువ్వు మర్చిపోకూడదు. అయ్యా, మమ్మల్ని పవిత్రులుగా చేయడానికి కోసమై, పవిత్రమైన పాత్రగా చేయడానికి కోసమై, మమ్మల్ని బంగారు పాత్రవలే చేయడానికి కోసమై ఈ లోకమునకు వచ్చావని, నీవు జీవించేంత కాలము నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవాలని ట్యాగ్ పెట్టుకోవాలంటే ఈ విషయమని నువ్వు మర్చిపోకూడదని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే క్లెన్స్డ్ పీపుల్ ఆర్ ప్యూరిఫైడ్. ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే, ఎస్ మై లార్డ్, అయ్యా నేను తెలుసో తెలవకనో నా హృదయములో నేను నిన్ను కానీ ఇతరులను కానీ
నేను ద్వేషపూరితముగా నేను జీవించానేమో, నా హృదయములో కఠినమైన హృదయమును కలిగి ఉన్నానేమో, ఇతరుల ఎడల అయ్యా నా ఒక వైఖరి కానీ నా మాట తీరు కానీ బాగలేదేమో, నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక ప్రార్థన చేయాల. అందుకొరకే పేతురు ఒక మాట, అపొస్తలుడైన పేతురు ఒక మాట అంటున్నాడు. 2 పేతురు 1:5 ఏమంటున్నాడు చూడండి. 2 Peter 1:5. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, చూడండి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, చూడండి, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. దయను ఏం చేయమన్నాడు? అమర్చుకోమని చెప్పాడు. ఈ 7 విషయాలని మనం అమర్చుకోవాలా. వెన్ యూ వాంట్ టు బీ ప్యూరిఫై యువర్ సెల్ఫ్, ఈ 7 విషయాలని నువ్వు అమర్చుకోవాలా. ఇవి లేనిదే నీ జీవితంలో నేను పరిశుద్ధుణ్ణి, నా జీవితం పరిశుద్ధముగా ఉన్నది అని చెప్తే నిన్ను నీవు మోసపరుచుకోవడమే. మొదటిగా నువ్వు చేయవలసినది ఏమంటే సద్గుణము కలిగి ఉండాలా. నీ గుణమును చూసిన వెంటనే ఆ గుణమును బట్టి నిన్ను చూసి మనుషులు మెచ్చుకోవాలా, మంచి గుణము గలవాడు. అందుకొరకే బిల్లీ గ్రహం గారు నేను ఒక మాట నేను చెప్పాను. బిల్లీ గ్రహం గారు ఒక మాట అన్నాడు, ఇఫ్ వెల్త్ ఈస్ లాస్ నథింగ్ ఈస్ లాస్, బట్ ఇఫ్ హెల్త్ ఈస్ లాస్ సంథింగ్ ఈస్ లాస్, ఇఫ్ క్యారెక్టర్ ఈస్ లాస్ ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్. మొదటిగా నీ గుణముని సరి చేసుకోవడం నేర్చుకోవాలా. నీవు మాట చేత కాదు, నీ క్రియల ద్వారా నీ గుణము కనిపించాలా. చాలామంది మాటలు మట్టుకు చాలా తీపిగా మాట్లాడతారు, కానీ గుణం మాత్రము కటుగా ఉంటుంది. అది దేవునికి అయిష్టమైనది. ఇది మనం నేర్చుకోవాలా. ఒకవేళ ఈ పాఠం నాకే కావచ్చు, ఒక్కొక్కసారి నాకు కూడా బీపీ బాగా పెరిగిపోతుంది. ఈ మధ్య నేను కూడా ఒక్కొక్కసారి కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. అందుకొరకే దేవునికి ఈ దినము నుండి ఆయనకి శుద్ధిపరచుకోవడానికి కోసమై నేను కూడా ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముచున్నాను. ఇక్కడ దేవుడు మనకేం సద్గుణమును అలానే జ్ఞానమును మనకి సంపాదించుకోమంటున్నాడు. ఏ జ్ఞానం మనం సంపాదించుకోవాలి అంటే పరిశుద్ధ లేఖనములో ఉన్న ప్రతి వాక్యము నీ జ్ఞానముని బోధిస్తున్నది. యెహోవా యందలి భయము జ్ఞానమునికి ఆరంభమని బైబిల్ సెలవిస్తున్నది. ఇట్స్ అ బిగినింగ్ ఫర్ యువర్ విజ్డమ్. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నీకు దేవుడు సంపూర్ణమైన జ్ఞానం దయచేస్తాడు. ఒకవేళ నీకు జ్ఞానము కొదువై ఉన్నట్లయితే యాకోబు పత్రిక 1:5 రాయబడి ఉంటుంది. ఒకవేళ నీకు జ్ఞానము కొదువై ఉన్నట్లయితే నువ్వు ఆయన సన్నిధిలో వచ్చినట్లయితే ఎవరిని గద్దింపక దేవుడు ధారాళముగా దయచేస్తానన్నాడు. నిన్ను గద్దింపడు దేవుడు. అయ్యా నువ్వు భక్తిహీనుడివా, భక్తి గల్లవాడివా అని దేవుడు చూడడు. నిన్ను సరి చేసుకోవడానికి కోసమై నువ్వు ఏ విధంగా సరి చేసుకోవాలనో దేవుడు నీకు జ్ఞానము దయచేస్తాడు. నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించినట్లయితే దేవుడు నీకు సరి అయిన జ్ఞానముని దయచేస్తాడు. ఆశా నిగ్రహము, ఎప్పుడైతే నీ జ్ఞానము కలిగి ఉన్నప్పుడు నీకు ఆశా నిగ్రహం ఉంటుంది. ఈ ఆశా నిగ్రహముతోటే మానవులు పాపములోకి పడిపోతారు. సెల్ఫ్ కంట్రోల్ అంటాం, కంట్రోల్ తప్పిపోతాం. కంట్రోల్ కొంతమంది ఒక మాట అంటారు, ఒకవేళ నాకు ఏమొస్తే కోపం వస్తే నా మాటే ఎవరు విన్నారంట, నా మాటే నేను వినను అంటాడు. వాని మాట వాడు వినప్పుడు వాడిని తీసుకువెళ్ళి ఎక్కడ వేయాలా? మెంటల్ హాస్పిటల్ వేయాలా. ఎందుకంటే వాని మాట వాడు వినాలా. వాని మాట వాడినప్పుడు వాడిని పట్టించుకోవద్దు మనం. అందుకొరకు జ్ఞాపకం చేసుకోండి, ఆశా నిగ్రహం అనేది దేవుడిచ్చే ఆత్మీయ ఫలంలో ఒక ఫలమని జ్ఞాపకం చేసుకోండి. యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ మీద నీ కంట్రోల్ లేకపోతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నా కూడా అది వ్యర్థమని జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలన్నా కూడా యూ షుడ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ సంవత్సరము వీటి విషయమే ప్రార్థన చేయండి. అయ్యా నా జీవితంలో ఇవన్నీ ఆశీర్వాదములు కావాలి, అయ్యా నా జీవితంలో ఇవన్నీ కావాలని మనం ప్రార్థిస్తాం కదా. అసలు దేవుడు నీ యందు ఏమి కోరుచున్నాడో, పరిశుద్ధ లేఖనములు ఏమి కోరుచున్నావో వాటి యందు ఆశ కలిగి ఉండాలా.
ఈ లోకం విషయమై, ఈ లోక డాంబాచారం విషయమై, డోకపు విషయాలు కాదండి. చాలామంది ఈ లోక విషయము, నీకు ఒక కారు వచ్చేస్తుంది, నీకు ఒక బిల్డింగ్ వచ్చేస్తుంది అంటే ఆమేన్ ఆమేన్. నీ బ్యాంక్లో నీ బ్యాలెన్స్లో ఒక 10 లక్షలు పడితే ఆమేన్ ఆమేన్ అంటాం. కానీ సద్గుణము కలిగి ఉంటామంటే కష్టం కదా బ్రదర్. ఆశా నిగ్రహం కలిగి ఉన్నట్టే ఎక్కడో ఒక దగ్గర దారిపోతాం కదా బ్రదర్. బీపీ కంట్రోల్, వి సే ఆల్ దోస్ థింగ్స్. కానీ అదే 10 లక్షలు వస్తే వద్దు నాయనా నాకు అనవు కదా, అనవు. నీకు వెంటనే మంచి కారు వద్దు అనవు కదా. అబ్బా గాడ్ హ్యాస్ లవ్డ్ మీ వెరీ మచ్ అంటావు. ఏమంటారు? దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. కానీ దేవుడు నేను మిక్కిలిగా ప్రేమించాలి అంటే నువ్వు ఏమి కలిగి ఉండాలి, ఏమి ఆవరణంలాగా వేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఆశా నిగ్రహము కలిగి ఉండాలా. ఇంకొకటి సహనము. ఏముండాలండి? సహనము, పేషెన్స్. ఈ కాలంలో మనుషులకు మనకు పేషెన్స్ లేదు. పేషెన్స్ పోయింది. అవునా? తెలుసా? కరెక్టా లేదా? ఒకప్పుడు మనకేమైనా కావాలి అంటే పేషెన్స్ మనకి ఎలా పోయిందని నేను బాగా స్టడీ చేశాను. ఏది లేదు, స్మార్ట్ ఫోన్సే. ఈ స్మార్ట్ ఫోన్స్ మనకి పేషెన్స్ తీసేసాయి. ఎందుకంటే 5 మినిట్స్ వచ్చే యూట్యూబ్ మన వీడియోని మనం 1 మినిట్ రీల్ అయిపోయింది అది జీవితానికి. మనకి ఇంట్లో కూర్చొని షాప్కి వెళ్ళకుండా జెప్టో అయిపోయింది, లేకపోతే ఎన్నో అవి అయిపోయాయి, తీసుకొచ్చి బాస్కెట్స్ అయిపోయాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా నీకు అన్నీ ఏమైపోయాయండి? ఈజీ అయిపోయాయి. పేషెన్స్ లెస్ అయిపోతుంది. నీకు ఆర్డర్ కూడా 3 days 5 days తర్వాత డెలివరీ అంటే వద్దు, ఇమీడియట్గా డెలివరీ ఏది ఉందో అదే పెట్టుకుంటా. వాస్తవా కాదా? ఎందుకు? అలవాటు అయిపోయింది. వీఆర్ యూస్డ్ టు దాట్. మనకు తెలవకనే ఈ లోకము మనలో సహనముని తీసివేస్తున్నది, సహనానికి మనం దూరపరుస్తున్నది. ఈ కాలములో వై ద డైవర్స్ రేషియోస్ ఆర్ సో బికమింగ్ మోర్ అండ్ మోర్. ఎందుకు? విడిపోతున్నారు, గొప్ప వివాహం చేసుకుంటారు, గ్రాండ్గా పెళ్లి చేసుకుంటారు, లక్షలు ఖర్చు చేస్తారు. కానీ 3 నాళ్ళ ముచ్చటలాగానే ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఐ డోంట్ లైక్ ఇట్, యూ డోంట్ లైక్ ఇట్. నేను అనుకున్నట్టు నువ్వు లేవు, నేను అనుకున్నట్టు నువ్వు ఉండవు అనేసి ఏం చేస్తారు? వేరిపోయిపోదాం. సింపుల్. సహనము లేదు. యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ నవడేస్. దేవుడు నీకేం కలిగి ఉన్నామని చెప్పాడు? సహనము కలిగి ఉండమన్నాడు. సహనం వలె భక్తిని దేవుని యందు కనపరచమన్నాడు. When you cleanse yourself, you know the godliness. Godliness is the most important thing. So God likes you. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు అధికముగా ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే నువ్వు ఏమి చేయాలి అని మనం ఇందాక 2 తిమోతిలకు రాసిన పత్రిక 2:20 చదువు చూడండి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. నువ్వు యవనేచ్ఛలకి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థనతో కూడా నీతిని, విశ్వాసముని, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దేని వెంటాడమంటుందండి? బిల్డింగా, కారా, అందమైన అబ్బాయా, అందమైన అమ్మాయా, అబ్రాడా? దేని విషయమై దేవుడు వెంటాడమంటున్నాడు? ఏ విషయమైతే నువ్వు ఆశ కలిగి జీవించమంటున్నాడు? దేవుడు నీతి విషయమై నువ్వు ఆశ కలిగి ఉండాలి. నీకు చెవులకు వినడానికి వింపుగా లేవేమో నా మాటలు. నేను చెప్పే మాటలు మీకు చాలా మట్టుకు అన్నా ఏమి ఇది మమ్మల్ని న్యూ ఇయర్లోనే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నావు అనుకుంటున్నారేమో. ఇంజెక్షన్ కుస్తుంటే అది నొప్పిగానే ఉంటుంది, ట్యాబ్లెట్ కొంచెం చేదుగానే ఉంటుంది. అది నువ్వు లోపల వెళ్ళిన తర్వాతనే దాని పని అది చేస్తుంది. నాకు ఇంజెక్షన్ నొప్పి అవుతుందంటే నువ్వు బాగుపడలేవు. ఇట్ ఇస్ ట్రూ. దేవుడు ఏమంటున్నాడంటే నీతి విషయమై నీతి పరులని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. చిన్న వాటిలో, ద స్మాల్ థింగ్స్ షో యువర్ రైచియస్నెస్. చిన్న వాటిలో నమ్మకముని కనపరచు. ఈ లోక శిరి విషయమై నమ్మకమును కనపరచు.
దేవుడు నీకు ఎంత దీవించి ఆశీర్వదిస్తే దాని యందు నమ్మకం కనపరచు. నువ్వు లేనప్పుడు ఒకలాగా, ఉన్నప్పుడు ఒకలాగా ఉండకు. ఒక మనిషి రియల్ క్యారెక్టర్ కనబడాలి అంటే ఎప్పుడు కనబడుతుందని తెలుసా? వాని దగ్గర పవర్ ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు వాని రియల్ క్యారెక్టర్ అనేది బయటకు వస్తుందంట. వాట్ ఈజ్ హీ అని. ఏమి లేనప్పుడు చాలా మాటలు మాట్లాడతారు మనుషులు. బట్ వెన్ ఎవ్రీథింగ్ విత్ యూ, దెన్ యువర్ రియల్ క్యారెక్టర్ కమ్స్ అవుట్. అందుకొరకే నీ రియల్ క్యారెక్టర్ దేవునికి తెలుసు కాబట్టే దేవుడు నీకు ఏం చేయడు? అన్నీ దయచేయడు. జ్ఞాపకం చేసుకోండి. యూ క్లీన్ దట్ వన్ ఫస్ట్. ఎప్పుడైతే నువ్వు దాన్ని సరి చేసుకుంటే దేవుడు నీకు అన్నీ దయచేస్తాడు. ఈ లోక విషయంలో నమ్మకం ఉంటే పరలోక శిరినే నీకు దయచేస్తాడని పరిశుద్ధ లేఖనములు నీకు తెలియపరుస్తున్నది. రెండవది ఫేత్. ఏందండి? విశ్వాసము. ఈ విశ్వాసము దేవుడు నీలో ఎంత కోరుచున్నాడు? ఆవగింజంత కోరుచున్నాడు. అయితే ది పవర్ ఆఫ్ ఫేత్ అనేది చాలా గొప్పది. ఒక చిన్న సంఘటన చెప్తా. ఈ దినం నాకు కొంచెం టైం ఎక్కువన్నది, ఎందుకంటే నిన్న నా టైం అంతా నిన్న సాక్ష్యాలు తీసుకున్నారు కదా, కొంచెం టైం ఎక్కువ తీసుకున్న పాస్టర్ గారికి చెప్పేశాను. అయితే ఒక చిన్న కేసు వచ్చి కోర్టుకు వచ్చింది, ఒక చిన్న కేసు. అయితే ఆ కేసు ఎప్పుడైతే ఆ జడ్జి చదివినప్పుడు ఆయనకు చాలా ఆశ్చర్యపోయాడు. ఇన్ని సంవత్సరంలో అనేకమైన నేను కేసెస్ చూశా, కానీ ఇది ఫస్ట్ టైం పెక్యులర్ కేసు చూస్తున్నాను అన్నాడు. ఏంది కేసు అని చూస్తే, ఒక మందిరము పక్కన ఒక బార్ని ఒక అతను కన్స్ట్రక్ట్ చేస్తాడు. ఆయన దేవునికి విరోధి, ఏథిస్ట్, దేవుని నమ్మనవాడు. అయితే ఆయన బార్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ పక్క చర్చి వాళ్ళు దానికి విరోధముగా, అంటే కట్టొద్దు అని చెప్పినా కూడా ఆయన కడతాడు. కట్టి ఆయన బాగా డిస్టర్బెన్స్ చేస్తూ ఆ బార్ నడుపుతూ ఉంటే వీరందరూ ఏం చేస్తారంటే, చర్చి వాళ్ళందరూ కలిసి కూడి ప్రార్థన పెట్టుకుంటారు. అటు ఉపవాస ప్రార్థన 21 days చేస్తారు. చేసిన వెంటనే దేవుడు ఆ బిల్డింగ్ని ఏం చేస్తాడంటే కూల్చేస్తాడు. కూల్చేసినందుకు ఈ యొక్క ఎవరైతే ఈ ఓనర్ ఉన్నాడో, బార్ ఓనర్ వచ్చి ఆ కోర్టులో ఏమేస్తా దరఖాస్తు చేస్తాడు, వీరి ప్రార్థన చేయబట్టే నా బిల్డింగు కూలిపోయినది అని. అయితే ఆ చర్చ్ వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా దీనికి కారకులము మేము కాదు అని ఇస్తారు. ఇక్కడ దేవుని నమ్మనవాడు దేవుని కార్య విషయమై విశ్వాసమును కనపరుస్తున్నాడు, కానీ దేవుని యందు ప్రార్థించిన వారు దేవుడు కార్యము చేస్తే వారు ఏం చేస్తున్నారు? దానికి విరోధముగా పోరాడుతున్నారు. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తాం, కానీ మన ప్రార్థన మీద మనకే నమ్మకం ఉండదు. వి డోంట్ బిలీవ్ అవర్ ఓన్ ప్రేయర్స్. అయ్యా దేవుడు చేస్తాడా కార్యము? నమ్మకం లేదు. యువర్ ఫేత్ ఇస్ సో లో. నువ్వు ఏదైనా విషయం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు చెయ్యడు అన్నట్టు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. దేవుడు పరిశుద్ధ లేఖనంలో ఏం చెప్తుందంటే, నువ్వు ఏదైతే ఆశిస్తున్నావు, ఏదైతే కావాలి, ముందుగానే అది లభించినది అని ప్రార్థన చేయమంటున్నాడు. అది నీ జీవితంలో జరిగినది అని దేవుని స్తుతించమని చెప్తున్నాడు. నువ్వు అటువంటి విశ్వాసముని కనపరచమని చెప్తున్నాడు. ఆ 12 ఏళ్ల రక్తస్రావముతో బాధపడిన స్త్రీ తన విశ్వాసముని ఎక్కడ కనపరిచినదంటే, ఆయన కొంగు ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడతానన్నది. చూడండి, ఆ విశ్వాసమే నీ జీవితాన్ని మారుస్తున్నది. ఈ దినము 2026 ఇస్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఇయర్ ఫర్ మీ. ఈ ఇయర్ అంతా దేవుడు నా తోడు ఉంటాడు అని నువ్వు ఆశపడితే నీ విశ్వాసము బలముగా ఉండాలి. ఆశ కలిగిన ప్రాణం దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. నీ యొక్క అందుకొరకే క్రియలేని విశ్వాసము మృతము అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు నమ్ముతున్నావేమో, నీ నమ్మకము దయ్యాలు కూడా నమ్ముతాయంట, భక్తిహీనులు కూడా నమ్ముతారు. కానీ దేవుని యందు భయభక్తులు గలవారే ఆయనని విశ్వసిస్తారు. దానిని అందు వారి యొక్క కార్యముల విషయమై ఆశ కలిగి ఉంటారు. ఇద్దరు మనం నేర్చుకో. రెండవది, నువ్వేం చేయాలా? విశ్వాసముని కనపరచాలా. మూడవది ప్రేమ. ఈ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అన్నిట్లో ప్రాముఖ్యమైనది, విలువగలది ఏమిటి అని
పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. అన్నిటికన్నా యోగ్యమైనది ఏమిటి అని చెప్తున్నా? శ్రేష్టమైనది ప్రేమే. ఎందుకు ప్రేమని దేవుడు అంత శ్రేష్టంగా చెప్పాడు అంటే, దేవుడు ప్రేమ స్వరూపి కనుక, ఆయన లోకముని ఎంతో ప్రేమించాడు కనుక, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, అదే ప్రేమని నీకు కలిగి ఉండాలని దేవుడు ఈ దినము చెప్తున్నాడు. ఆ ప్రేమ విషయమై నువ్వు ఆశ కలిగి ఉండాలా. ఇఫ్ యు రియల్లీ నీవు దేవుని యందు ప్రేమ కలిగి జీవించాలి అని ఆశ కలిగి ఉన్నట్లయితే, నువ్వు ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమ చూపించడంలో వెనకంజ వేయకూడదు. అందుకొరకే దేవుడు ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ ఇంపార్టెంట్ మై లార్డ్ అని ఆ శిష్యులు అడిగినప్పుడు ఏమంటాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తాడు. ప్రేమించని వాడు పెద్ద ప్రవచనాలు చెప్పినా, వాడు ఎంత గొప్ప బోధ చేసినా, ఒట్టి వెంచి మూగటి కంచం వట్టువాడే. ప్రేమ లేని వాడవైతే వాడు వ్యర్థమే అని బైబిల్ చెప్తున్నది. నీలో ప్రేమ లేనట్లయితే నీలో దేవుడు లేనట్లే. నువ్వు ఎంత గొప్ప మాటలు మాట్లాడినా, నువ్వు ఎంత దేవునిని ఎంత మహిమపరిచినా, నీ లోపట ప్రేమ లేనట్లయితే అది వ్యర్థము కిందికి దేవుడు పరిగణనలోకి తీసుకుంటాడు. ఇట్స్ వేస్ట్. అందుకొరకే ఆ ప్రేమ కలిగి నువ్వు జీవించాలా. ఆ ప్రేమ విషయమై నువ్వు ఆసక్తి కలిగి జీవించాలి అని పరిశుద్ధ లేఖనములు నీకు తెలియపరుస్తున్నది. చివరిది నిన్ను ఏమని అంటున్నాడంటే సమాధానము, పీస్. సమాధానము కలిగి జీవించడానికి కోసమై ఆశ కలిగి ఉండాలా. సమాధానం విషయమై నీ యొక్క అడుగులు ఉండాలా. సమాధాన పరచులు ఆయన కుమారులను పడతారని పరిశుద్ధ లేఖనములు సెలవిస్తుంది. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ ఫర్ దే విల్ బి కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ దినము నీకు జీవితంలో సమాధానము కలిగి ఉండాలంటే, నువ్వు యేసుక్రీస్తు నీ జీవితంలో ఉన్నట్లయితే, నీవు సమాధానకరుడుగా నువ్వు జీవించి నువ్వు దేవుని కుమారుని వలె ఈ లోకంలో జీవిస్తావు. ఎప్పుడైతే నువ్వు దేవుని కుమారుని వలె కుమార్తె వలె ఈ లోకంలో జీవించినప్పుడు, ఈ లోకమే నీకు స్వాస్థ్యముగా దేవుడు నీకు దయచేస్తాడు. ఈ లోకమే నీకు సర్వము ఆయనది, ఆయన నీకు దయచేస్తాడు. నువ్వు అడిగినా అడగకపోయినా నీ తల్లిదండ్రుల ఆస్తి ఎలా అయితే నీకు వచ్చేస్తున్నదో, దేవుని ఆశీర్వాదములు నీ జీవితంలోకి వస్తాయని జ్ఞాపకం చేసుకోండి. సమాధానానికి నీ ఒక ముందుగాను ఉండాలి. ప్రతి విషయంలో సమాధాన పడడానికి ఆశ కలిగి ఉండాలా. ఈ సంవత్సరము నిన్ను దేవుడు అడుగుచున్నాడు. ఇఫ్ యు ఆర్ రియల్లీ హ్యావింగ్ గ్రడ్జ్ రిగార్డింగ్ ఎనీవన్, యు హ్యావ్ ఎనీ ఎనిమీ విత్ ఎనీవన్, నా జీవితం చనిపోయేదాకా వీరిని క్షమించను అని ఒక హృదయం ఉన్నట్లయితే, గాడ్ ఈస్ టెలింగ్ యూ క్లీన్ యువర్ సెల్ఫ్ టుడే. సమాధాన పడు, వారిని క్షమించు. ఎందుకనగా అంటే దేవుడు నిన్ను క్షమించాడు కనుక. నువ్వు క్షమించిన ప్రకారము, నీ రుణస్థులను నువ్వు క్షమించిన ప్రకారము దేవుడు నీ రుణములని క్షమిస్తాడు. ఈ దినము మనం ఈ విషయాలు నేర్చుకుందాం. ఈ పరిశుద్ధ లేఖనములు మనకి ఏమి చెప్తున్నదో వాటిని నేర్చుకుందాం. ఈ లోక విషయాలు కాదు, ఈ లోక డాంబాచారం కాదు. ఇవన్నీ అశాశ్వతమైనవి, కొద్ది కాలమే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకొరకే ఏమి తిందునా, ఏమి ధరించుకుందునా, వీటి విషయం మీరు చింతించకండి చెప్తున్నాడు. నా నీతి విషయమై, నా రాజ్యం విషయమై మొదటగా వెతకమని చెప్పాడు. మీకు సర్వము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు పరిశుద్ధ లేఖనములో అనేకమైన విషయాలు మనల్ని బలపరచడానికి కోసమై, ఆయన రాజ్యముల కోసమై, సమీపముగా మనం నడవడానికి కోసమై, నువ్వు ఒక దినము ఈ లోకమును విడిచి నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళుతున్నదని, దాన్ని సిద్ధపాటుగా జీవించమని, నువ్వు పరిశుద్ధంగా జీవించమని, నీవు ప్రతి వ్యర్థమైన మాటకి నువ్వు సమాధానం ఇవ్వాలని దేవుడు నీకు అనేక మార్లు ఆయన హెచ్చరిస్తున్నాడు. నీ నాలుకకి అది జీవ మరణము కలిగిందని, దాన్ని ఒట్టిగానే ఉచ్చరింపకూడదని దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు. మనము అవన్నీ అలక్ష్యము చేసి, మనము ఏదైతే మాన్యమైనదో, ఏదైతే సరి అయినదో, ఏదైతే అవసరమైనదో దాన్ని అలక్ష్యము చేసి, ఏదైతే అనవసరమైన వాటి విషయమై మనం ఆశ కలిగి ఉంటాం. కానీ దేవుడు నీకేం చెప్తున్నాడంటే,
ఈ దినము దేవుడు నీకు పరిశుద్ధ లేఖనముల ద్వారా అని చెప్పే మాట ఏమిటంటే, నువ్వు సద్గుణము కలిగి, జ్ఞానము కలిగి, ఆశా నిగ్రహము కలిగి, సహనము కలిగి, భక్తిని, సహోదర ప్రేమని, ఆ విధంగా దయను కలిగి జీవించమని చెప్తున్నాడు. దయ కలిగివానిగా నువ్వు జీవించాలా, ఆ దయని నువ్వు కనపరచాలా. ఈ దినము దేవుడు నిన్ను ఒక సమాధానం అడుగుతున్నాడు. ఎస్ మై చైల్డ్, ఐ హ్యావ్ గివెన్ యూ 1 more year. ఈ 2026 సంవత్సరం ఇచ్చాను. ఈ సంవత్సరంలో నువ్వేం ఆశిస్తున్నావు? నువ్వు ఎలా జీవించాలని ఆశిస్తున్నావు? ఈ లోకరీతిగా జీవించడానికి కోసమై నువ్వు ఆశిస్తున్నావా? నాకు ప్రియుడు వలె యోగ్యమైన పాత్రగా వాడబడాలని నువ్వు ఆశిస్తున్నావా? యు వాంట్ టు క్లెన్స్ యువర్ లైఫ్ అండ్ యూస్ ఫర్ మీ. నువ్వు ఘనమైన పాత్రగా వాడబడాలని, యజమాని నన్ను వాడుకోవాలని పాత్రగా వాడబడాలని నువ్వు ఆశిస్తున్నావా? ఒకవేళ దేవుడు నిన్ను వాడబడాలి అని నువ్వు ఆశించినట్లయితే, నీవు ప్రతి పాపము నుండి దూరముగా వెళ్ళిపోయి, ఏ పాపమునికి నువ్వు పడిపోకుండా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని, ఈ దినము నీ జీవితం ద్వారా అనేకులకి నువ్వు ఒక మాదిరికరముగా నువ్వు జీవిస్తూ దేవుని మహిమపరుస్తూ జీవిస్తావు. ఎందుకంటే నువ్వు నమ్మే దేవుడు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు గనక. ఈ లోకమంతయు ఆయన ఒక అధికారము గలవాడు, ఆకాశమందును భూమి అందును అధికారము గలవాడు. ఈ దినము ఈ 2024 నీకు ఒక గొప్ప ఆరంభము కావాలి. ఇట్ షుడ్ బి ఎ గ్రేట్ బిగినింగ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్. ఎస్ మై లార్డ్, ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ దిస్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ మై లైఫ్, ఇవన్నీ గుణములు నాలో లేనట్లయితే, ఈ గుణములు అయ్యా నాకు దయచేయని నువ్వు ప్రార్థించు. టుడే ఆయన సన్నిధిలో ఆరాధించు, ఆయన సన్నిధిలో ఈ దినం బలపడు. దేవుడు నీ జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యముల ద్వారా దేవుడు నిన్ను గణపరిచి నీ జీవితముని మహిమకరముగా ఆయన చేస్తాడు.